అందరికి పాపం అన్న షాల్ వేసుకొని చాలా శుభ్రంగా చెప్పిండు మాటలు. ఆయన ఏమని చెప్పిండే, ఏదో రౌడీలట, ఏదో రేపిస్టులట, ఏదో చెప్పి మొత్తం మొగోళ్ళందరు పందులు అని మాట్లాడిండే ఆయనే. అన్న 90% మంచోళ్ళు ఉంటారు మొగోళ్ళు. నువ్వు అన్నట్టుగా ఒక 10% ఇట్లా రేపిస్టులు ఆడోళ్ళని అటాక్ చేసే 10% మొగోళ్ళు పందులు ఉంటాయి అన్న. సెకండ్, మా ఆడోళ్ళ దాంట్లో కూడా ఒక 10% పందులు ఉన్నాయి, ఆడపందులు ఉన్నాయి. ఈ ఎక్స్పోజ్ చేసి ఈ బట్టలు సగం సగం బట్టలు వేసుకుంటారు చూడు, ఇక వీళ్ళందరూ నా దృష్టిలో పందులే. మిగతా 90% ఆడోళ్ళు మంచిగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని కాపాడుకుంటూ భర్తను కాపాడుకుంటూ ఉండేవాళ్ళు 90% ఉన్నారన్న. నువ్వు అన్నట్టుగా ఆడోళ్ళ దాంట్లో 10% ఉన్నారు, మొగోళ్ళ దాంట్లో 10% పందులు ఉంటాయి. ఈ మా ఆడోళ్ళ దాంట్లో ఈ ఎక్స్పోజ్ చేసే పందులు ఉన్నాయి కదా, ఇవి సగం సగం బట్టలు వేసుకొని నలుగురు బాడీ గార్డులను పట్టుకొని ఇక స్టేజ్ల మీద పోయి ఎక్కడికో దగ్గరికి వస్తారు కదా ఇక పబ్లిక్ లోకి. వచ్చినప్పుడు ఏమైతుంది అన్న అంటే, ఈ 100% మొగోళ్ళు అక్కడ నిలబడతారు కదా, అందులో అటాక్ చేసే ఈ 10% ఉన్నారు చూడు, నేను చెప్పిన 10% వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ 100 మొగోళ్ళు వాళ్ళు పందులే అయ్యేది ఉంటే మీ హీరోయిన్ బతుకు బస్ స్టాండ్ అయితే మీ బాడీ గార్డ్స్ అందరూ ఒక తోపుకు వెళ్ళిపోతారు. ఇది తెలుసుకో. ఈ మంచోళ్ళు ఉంటారు కాబట్టే ఈ 10% మొగోళ్ళు హీరోయిన్లను అటాక్ చేయబోతే, ఏదైనా ఆడపిల్లల్ని అటాక్ చేయబోతే ఈ మంచిగా ఉన్న మొగోళ్ళు అందరు, మంచి మనసున్న వాళ్ళు అందరూ వచ్చి వద్దురా అయ్యా అని చెప్పి ఈ ఆడపిల్లను కాపాడతారు. ఇది నీకు తెలియదా అన్న? నువ్వు అందరినీ పందులతో పోలుస్తావా? ముఖ్యంగా మరి మీ ఇంట్లో మరి మొగోళ్ళు అందరు ఉన్నారు కదా, నువ్వు మొగోడివే కదా, మరి మొగోళ్ళు అందరు పందులు అయితే మరి మీరందరూ ఏ జాతికి చెందిన మొగోళ్ళు అన్న? మరి ఏ జాతికి చెందిన పందులు చెప్పండి? మా మొగోళ్ళ మనోభావాలు మొత్తం దెబ్బతిన్నాయన్నా. మేము ఎక్కడికి వచ్చి ధర్నా చేయమంటావో చెప్పు మరి.